హే హాయ్ ఫ్రెండ్స్. రాఖీ అనగానే ఒకప్పుడు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో బ్రదర్స్ అందరూ కూడా ఇవాళ మా ఇంటికి మా సిస్టర్ వస్తుంది అని చెప్పుకోవడం, సిస్టర్స్ అందరూ కూడా ఇవాళ మా పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఈ బిజీ లైఫ్లో ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ కూడా ఈ ఈ రాఖీ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా ఐ థింక్ ఇప్పుడున్న జనరేషన్లో రాఖీ అనేది చాలా కమర్షియల్ అయిపోయింది. ఎనీవే, హ్యాపీ రాఖీ టు ఆల్ మై ఫ్రెండ్స్, కోలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్. ఏంటి అందరికి విష్ చేస్తున్నావు? ఇది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఫెస్టివల్ కదా అనుకుంటున్నారు కదా, చెప్తాను. ఈ రాఖీ ఫెస్టివల్ గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో పురాణాల నుంచి వస్తున్న ఫెస్టివల్. బట్ నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇది రిలేషన్కి రిలేటెడ్ కాదు. అంటే ప్రొటెక్షన్, లవ్, కేర్ అనేవి మనకి ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో వాళ్ళకి కట్టొచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ చిన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యేదాన్ని రాఖీ ఫెస్టివల్ వస్తుంది అని అంటే. ఎందుకో తెలుసా? రాఖీ అనేది ఒక్కరికే కడతారు, బట్ స్వీట్స్ అనేది అందరికీ ఇస్తారు కదా. ఆ స్వీట్ కోసం చాలా వెయిట్ చేసేదాన్ని. ఎంతమంది మీలో దీనికి రిలేటెడ్ అవుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రాఖీ ఈస్ నాట్ జస్ట్ ఎ థ్రెడ్, ఇట్స్ ఏ ప్రామిస్ ఆఫ్ ప్రొటెక్షన్, లవ్ అండ్ ఎండ్లెస్ కేర్. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ.